హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ క్విజ్ జూన్ 2024 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఏ సంస్థ ఇటీవల హుకింగ్ ది నెక్స్ట్ జనరేషన్ పొగాకు పరిశ్రమ యువ కస్టమర్లను ఎలా సంగ్రహిస్తుంది అనే నివేదికను విడుదల చేసింది? ఆప్షన్స్: ఏ ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ఆప్షన్ సి అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఆప్షన్ డి ప్రపంచ ఆరోగ్య సంస్థ. Guess the answer. The right answer is option D, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఏంటి పొగాకు పరిశ్రమ యువ కస్టమర్లను ఎలా సంగ్రహిస్తుందనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది అని అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ పరిశోధన మరియు శిక్షణపై సహకరించడానికి ఏ ఐఐటితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్స్: ఏ ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ బి ఐఐటి కాన్పూర్, ఆప్షన్ సి ఐఐటి బాంబే, ఆప్షన్ డి ఐఐటి హైదరాబాద్. గెస్ ద ఆన్సర్. The right answer is option D, ఐఐటి హైదరాబాద్. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మరియు ఐఐటి హైదరాబాద్ పరిశోధన మరియు శిక్షణపై పరస్పరం సహకరించుకోవడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ భాగస్వామ్యం వైద్య పరికరాలను ఆవిష్కరించడం మరియు విభిన్న భూభాగాల్లో సైనికులకు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఐటి హైదరాబాద్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ మరియు బయో ఇన్ఫర్మాటిక్స్ విభాగాల ద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని అందించడంతో లెఫ్టినెంట్ జనరల్ దల్జిత్ సింగ్ మరియు ప్రొఫెసర్ బిఎస్ మూర్తి ఈ ఒప్పందంపై సంతకం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల మరణానంతరం యుఎన్ యొక్క డాగ్ హామర్స్ జోల్డ్ పథకాన్ని ఏ భారతీయ శాంతి పరిరక్షకుడు గౌరవించారు? ఆప్షన్స్: ఏ విక్రమ్ సింగ్, బి నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్, ఆప్షన్ సి రామ్ విష్ణోయ్, ఆప్షన్ డి జీత్ సిన్హా. గెస్ ద ఆన్సర్. The right answer is option B, నాయక్ ధనంజన్ కుమార్ సింగ్. నాయక్ ధనంజన్ కుమార్ సింగ్ కాంగోలో పనిచేస్తున్న యుఎన్ శాంతి పరిరక్షకుడు. మరణానంతరం యుఎన్ యొక్క అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా డాగ్ హామర్స్ జోల్డ్ పథకాన్ని ప్రదానం చేశారు. 1997లో స్థాపించబడిన ఈ పథకం యుఎన్ అధికారంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన శాంతి పరిరక్షకులను గౌరవిస్తుంది. డాగ్ హామర్స్ జోల్డ్ పేరు పెట్టబడింది. ఇది శాంతి పరిరక్షకులను కోల్పోయిన దేశాలకు ఏటా ప్రదానం చేయబడుతుంది. ఈ వేడుక యుఎన్ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. సింగ్ యొక్క గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షకుల అంకిత భావాన్ని హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: మిడ్ ఇయర్ క్లైమేట్ కాన్ఫరెన్స్, దీనిని అనుబంధ సంస్థల 60వ సమావేశం అని కూడా పిలుస్తారు, ఇటీవల ఏ దేశంలో నిర్వహించబడింది? ఆప్షన్స్: ఏ ఫ్రాన్స్, బి రష్యా, సి జర్మనీ, డి పోలాండ్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జర్మనీ. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అభివృద్ధి చెందిన దేశాలను 29వ యుఎన్ఎఫ్సిసిసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి ముందు వాతావరణ ఆర్థిక కట్టుబాట్లను నెరవేర్చాలని కోరింది. జూన్ 13, 2024 వరకు జర్మనీలోని బాన్లో అనుబంధ సంస్థల 60వ సమావేశం జాతీయ ప్రతినిధులు మరియు పౌర సమాజంతో సహా యుఎన్ఎఫ్సిసిసి సంతకందారులను సేకరిస్తుంది. సుమారు 6,000 మంది పాల్గొనే వారితో SB60, COP28 మరియు COP29 మధ్య కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో వాతావరణ చర్చలకు వేదికను ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఫైనాన్షియల్ ఇయర్ 24లో దేశీయ వాల్ట్లకు యూకే నుండి ఆర్బీఐ ఎంత బంగారాన్ని కేటాయించింది? ఆప్షన్స్: ఏ 50 మెట్రిక్ టన్నులు, ఆప్షన్ బి 100 మెట్రిక్ టన్నులు, ఆప్షన్ సి 150 మెట్రిక్ టన్నులు, ఆప్షన్ డి 200 మెట్రిక్ టన్నులు. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 100 మెట్రిక్ టన్నులు.
ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఆర్బీఐ యూకే నుండి 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ముంబై మరియు నాగపూర్లోని భారతీయ వాల్టులకు తరలించింది. భారతదేశం యొక్క బంగారు నిల్వలు 822 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. దాదాపు 50% ఇప్పుడు దేశీయంగా నిల్వ చేయబడ్డాయి. ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం బంగారం, ప్రభుత్వ సెక్యూరిటీలు మరియు విదేశీ కరెన్సీ ఆస్తులు వంటి ఆస్తుల ద్వారా ఆర్బీఐ నోట్లు భద్రపరచబడ్డాయి. ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశాలలో బంగారాన్ని నిల్వ చేయడం వల్ల కలిగే నష్టాలను నొక్కి చెప్పాయి. పాశ్చాత్య దేశాలు రష్యా ఆస్తులను స్తంభింపజేయడం దీనికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలో మొదటిసారిగా జీవించి ఉన్న క్యాన్సర్ రోగికి పిగ్ లివర్ మార్పిడి చేయబడింది? ఆప్షన్స్: ఏ చైనా, బి సింగపూర్, సి భారతదేశం, డి బంగ్లాదేశ్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చైనా. ప్రపంచంలో మొట్టమొదటిగా చైనీస్ వైద్యులు జన్యు సవరణ చేసిన పంది కాలేయాన్ని తీవ్రమైన కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తికి మార్పిడి చేశారు. ఇది జెనో ట్రాన్స్ప్లాంటేషన్లో ఒక మైలురాయిని సూచిస్తుంది. నివేదికల ప్రకారం రోగి హైపర్ అక్యూట్ లేదా అక్యూట్ తిరస్కరణను ప్రదర్శించలేదు, సాధారణ గడ్డ కట్టడాన్ని కొనసాగించాడు మరియు కాలేయ పనితీరును పునరుద్ధరించాడు. మార్పిడి తర్వాత రోగి స్వేచ్ఛగా నడవగలడు. జంతువు నుండి మానవ అవయవ మార్పిడిలో గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అమెరికా నేతృత్వంలోని ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: ఏ వియత్నాం, బి మెక్సికో, సి సింగపూర్, డి మలేషియా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సింగపూర్. అమెరికా నేతృత్వంలోని ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ సింగపూర్లో మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రాంతం అంతటా మౌలిక సదుపాయాలు మరియు వాతావరణ పెట్టుబడులను పెంపొందించే లక్ష్యంతో క్లీన్ ఎకానమీ పెట్టుబడిదారుల ఫోరంలో పాల్గొనే ప్రధాన సంస్థలు ఈ సేకరణలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సమాచార సంఘంపై ప్రపంచ సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: ఏ లండన్, బి ప్యారిస్, సి న్యూఢిల్లీ, డి జెనీవా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జెనీవా. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వరల్డ్ సమ్మిట్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ +20 ఫోరం హై లెవెల్ ఈవెంట్ 2024లో భారతదేశం పాల్గొంది. ఈ ఫోరం జెనీవా మరియు ట్యూనిస్లో జరిగిన WSIS నుండి 20 సంవత్సరాల జ్ఞాపకార్థం మరియు ITU, యునెస్కో, UNDP మరియు UNCTAD ద్వారా సహా ఆర్గనైజ్ చేయబడుతుంది. ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ సమస్యలను బహుళ స్టేక్ హోల్డర్ విధానం ద్వారా పరిష్కరించడము, ప్రజల కేంద్రీకృత, కలుపుకొని మరియు అభివృద్ధి ఆధారిత సమాచార సమాజాన్ని ప్రోత్సహించడం అనేది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 8, 10, 2025 తేదీలలో భారతదేశంలోని ఢిల్లీలో 81వ IATA వార్షిక సాధారణ సమావేశం మరియు ప్రపంచ వాయు రవాణా సదస్సును ఏ దేశం నిర్వహించనుంది? ఆప్షన్స్: ఏ నేపాల్, బి చైనా, సి భారతదేశం, డి రష్యా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భారతదేశం. 42 సంవత్సరాల తర్వాత తిరిగి రావడానికి గుర్తుగా వచ్చే ఏడాది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. 1945లో స్థాపించబడిన IATA గ్లోబల్ ఎయిర్లైన్ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దాని ప్రయోజనాల కోసం వాదిస్తుంది మరియు భద్రత, సామర్థ్యం మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి పరిశ్రమ ప్రమాణాలను సెట్ చేస్తుంది. ప్రముఖ ప్యాసింజర్ మరియు కార్గో క్యారియర్లతో సహా 330 సభ్య ఎయిర్లైన్స్తో విమానయాన రంగాన్ని రూపొందించడంలో IATA కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాన కార్యాలయం కెనడాలోని మాంట్రియల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అన్ని కొత్త ప్రకటనలకు స్వీయ డిక్లరేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఏ మంత్రిత్వ శాఖ ప్రకటించింది? ఆప్షన్స్: ఏ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి
సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పుడు అన్ని కొత్త ప్రకటనల కోసం స్వీయ డిక్లరేషన్ సర్టిఫికెట్ని తప్పనిసరి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి టీవీ, ప్రింట్ మీడియా లేదా ఇంటర్నెట్లో ప్రకటనలకు చెల్లుబాటు అయ్యే ఎస్డిసి అవసరం. టీవీ లేదా రేడియో ప్రకటనల కోసం ప్రసార సేవా పోర్టల్ మరియు ప్రింట్ డిజిటల్ ప్రకటనల కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పోర్టల్ ద్వారా ప్రకటనదారులు తప్పనిసరిగా ఎస్డిసిలను సమర్పించాలి. ప్రకటనలు నిజాయితీగా ఉన్నాయని మరియు నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయని ఎస్డిసి నిర్ధారిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.